రాధాకృష్ణ గారి టీము అపహాస్యం చేసింది అని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చాం. ఎక్కడ ప్రక్కదోవకి వెళ్ళొద్దు, ఎవరి మీద మన వ్యతిరేకత లేదు. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మహిళలను కించపరిచినటువంటి ఈ యొక్క ఏబిఎన్ రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం? ఇయేనా జర్నలిజం అంటే? ఈ పరిస్థితిని తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మహిళలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీ వెర్రి రాతలకు, పరిగిమాల రాతలకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ రాతలు ఆపాలి, మీ కోతలు ఆపాలి. ఈరోజు దేశమంతా నివిరిపోయే విధంగా మహిళా లోకాన్ని మీరు కించపరిచే విధంగా మీ రాతలను ఖచ్చితంగా ఖండిస్తూ తప్పకుండా ఇదే కాదు రాబోయే రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు రాసిన రాతల మీద ఉద్యోగం కూడా రాబోతా ఉంది. వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికిన రాధాకృష్ణ ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్ళీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని, మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము కేవలం క్షమాపణ కోరుతున్నాం. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే, మేము మా సత్తా ఏంటో చూపించాలనుకుంటే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపించాలనుకుంటే నువ్వు సరిపోవు రాధాకృష్ణ. నిమిషాలు తక్కువ 10 అయింది అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహించాలి.